జీవీఎంసీ మేయర్ పీఠం విషయంలో వైఎస్ఆర్సీపీ డిఫెన్స్లో పడింది. తమ పార్టీ కార్పొరేటర్లు కూడా పార్టీ ఫిరాయిస్తూ సేజారిపోతున్నటువంటి వేళ సతమతమవుతుంది. తమ పార్టీ కార్పొరేటర్లు మరింతమంది గోడ దూకకుండా ఫిరాయించకుండా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అందుకు తగ్గట్టుగా 58 మంది కార్పొరేటర్లకి విప్ జారీ చేయబోతున్నట్టుగా అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లు తీసుకుని శ్రీలంకలో క్యాంపు ఏర్పాటు చేసినటువంటి తరుణంలో 19వ తారీఖు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరు కావాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. ఎవరూ సమావేశానికి హాజరు కావద్దంటూ విప్ జారీ చేస్తుంది. విప్పును ధిక్కరించిన కార్పొరేటర్ల మీద చర్యలు ఉంటాయి అని హెచ్చరిస్తోంది. అయితే వైఎస్ఆర్సీపీ ఇప్పటికే తమ నుంచి దాదాపు 15 మంది పైబడినటువంటి కార్పొరేటర్లని చేజార్చుకుంది. 58 మంది కార్పొరేటర్లుగాను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శిబిరంలో 42 మంది మించి లేరు అనేటువంటి ప్రశ్న వినిపిస్తుంది. 40 మంది కూడా ఉన్నారా అంటే అది గ్యారంటీ కాదు అనేటువంటి అనుమానం వ్యక్తమవుతుంది. ఈ తరుణంలో మేయర్ గొలగాని వెంకటరమణ కుమారి యాదవ కులానికి చెందినటువంటి నాయకురాల్ని గద్దె దింపేస్తున్నటువంటి తరుణంలో యాదవ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం కూడా చేస్తుంది. వాస్తవానికి వైజాగ్ నగరంలో బీసీలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అందులో మత్స్యకారులు కావచ్చు, అదేవిధంగా కొప్పుల వెలమ కావచ్చు, కాళింగ, తూర్పు కాపు, వాళ్ళతో పాటుగా యాదవ, ఇలా బీసీ కులాల సంఖ్య రీత్యా చాలా ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో యాదవ కులానికి చెందిన మహిళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ మేయర్ పీఠాన్ని కట్టబెట్టింది. ఇప్పుడు మేయర్ పీఠం నుంచి యాదవ కులానికి చెందిన మహిళని దించేసి ఆ స్థానంలో గౌర కులానికి చెందినటువంటి నాయకుడిని గద్దెనెక్కించే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఉంది. దీనికి యాదవ కుల కార్పొరేటర్ల నుంచి వ్యతిరేకత మొదలైంది. దాన్ని సొమ్ము చేసుకునేటువంటి దిశలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంది. ఈ కులం కార్డు ప్రయోగించడం ద్వారా యాదవ కార్పొరేటర్ని మచ్చిక చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నానికి వైఎస్ఆర్సీపీ దిగింది. తమ దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లని కాపాడుకోలేకపోవడంతో ఇప్పుడు కులం కార్డుతోనైనా పీఠాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి యత్నంలో వైఎస్ఆర్సీపీ ఉంది. అయితే వాస్తవానికి మేయర్ పీఠం యాదవ కుల నాయకురాల్ని దించేస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా మేయర్ కాకపోయినా డిప్యూటీ మేయర్ పీఠమైన యాదవులకు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ చాలా బలంగా కూటమిలో కూడా వినిపిస్తోంది. కానీ కూటమి నాయకత్వంలో ఈ విషయం మీద స్పష్టత రావడం లేదు. దాని మీద మళ్ళా గుల్లాలు పడుతున్నారు. అందుకే ఇప్పుడు ఆ కులం కార్డు ద్వారా కూటమిలో ఐక్యతని దెబ్బతీయాలి, అట్లా ఈ అవిశ్వాస తీర్మానం కోరం లేక సమావేశమే జరగకుండా చేయాలి అనేటువంటి తమ లక్ష్యం నెరవేర్చుకునేటువంటి దిశలో వైఎస్ఆర్సీపీ ఉంది. మరి ఈ చివరి అస్త్రమైన ఫలిస్తుందా? ఇప్పటికే చాలామంది కార్పొరేటర్లు చేజారిపోయినటువంటి తరుణంలో యాదవ కులం కార్డు ఎంతవరకు వైఎస్ఆర్సీపీని కాపాడుతుంది? ఇదే ప్రశ్న వినిపిస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానం 19వ తారీఖున దొరికే అవకాశం ఉంది. మరి విప్పు జారీ చేసి 58 మంది కార్పొరేటర్లు ఎవ్వరూ సమావేశానికి హాజరు కావద్దు అనేటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ ప్రకటించినటువంటి తరుణంలో ఎంతమంది ఆ పార్టీ విప్పుకి అనుకూలంగా ఉంటారు, ఎంతమంది విప్పును ధిక్కరిస్తారు? ఇదొక ప్రశ్న. అయితే యాదవ కార్డుని ప్రయోగించినటువంటి తరుణంలో ఆ కులం కార్డు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏ మేరకు వైఎస్ఆర్సీపీని కాపాడుతుంది చూద్దాం.